జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలోని గుంత బజార్లో ధ్యాన్ చంద్ హాకీ అకాడమీ డైరెక్టర్, జిల్లా సీనియర్ హాకీ క్రీడాకారుడు సుభాన్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. చర్చి ఫాదర్లు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా వారికి వస్త్రాలను అందజేశారు. అలాగే హాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్స్ ను పంపిణీ చేయడంతో పాటు మున్సిపల్ కార్మికులకు కూడా దుస్తులు అందించారు. సుభాన్ బాషా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హాకీ క్రీడాకారులకు విశేష ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. కడప జిల్లాను క్రీడా హబ్ గా అభివృద్ధి చేస్తానిచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. కడపలో హాకీ ఆస్ట్రోటర్ఫ్ మైదానాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు అందించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆస్ట్రోటర్ఫ్ కేంద్రం వల్ల ఎంతో మంది హాకీ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కడపలో ఉన్న ఆస్ట్రోటర్ఫ్ హాకీ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. మనకు కడపకు పులివెందులకు ఆస్ట్రోటర్ఫ్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. థ్యాంక్ యూ జగన్ సార్. థ్యాంక్ యూ జగన్ సార్. థ్యాంక్ యూ జగన్ సార్. సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు యొక్క ప్రత్యేక దినం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నేను ధ్యాన్ చంద్ హాకీ అకాడమీ, హాకీ ఇండియాలో ఒక భాగంగా కడపలో నేను అకాడమీ రన్ చేస్తున్నాను. మా యొక్క అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఈ యొక్క జన్మదిన వేడుకలు నా కార్యక్రమంలో జరిపించడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము ముఖ్య లక్ష్యం ఏమంటే, అతను ఇచ్చిన మాట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కడపను నేను క్రీడా హబ్గా మారుస్తా అని ఒక వాగ్దానం చేయడం జరిగింది. నేను పార్టీలో చేరినాక నన్ను ఒకటే అడిగారు, నీకంటూ ఏం కావాలా, పదవి ఏం ఆశిస్తున్నావు అంటే, నాకు ఏమొద్దు, నాకు కడపలో నేను ఒక హాకీ క్రీడాకారునిగా నాకు గుర్తింపు వచ్చింది. నేను నేషనల్స్ ఆడాను. జూనియర్ ఇండియా హైదరాబాద్లో 1982లో జరిగిన క్యాంపులో నేను స్పోర్ట్స్ హాస్టల్ తరఫున ఒక సభ్యునిగా ఉన్నాను. నా యొక్క విన్నపం మీకు ఒకటే సార్, ప్రస్తుతం క్రీడా హాకీ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. నేషనల్స్ లెవెల్స్లో ఆంధ్రప్రదేశ్కు
పదవి రావాలన్నా ఏమున్నా పిల్లవాళ్లకు ఆడే సరైన గ్రౌండ్ లేక ఆటలో వెనుకబడి ఉన్నారు హాకీ క్రీడాకారులు. నా విన్నపం మీకు దయించి ఒకటే, ఆస్ట్రో టర్ఫ్ కడపకు ఏర్పాటు చేయండి అని అడిగాను. తక్షణమే ఆస్ట్రో టర్ఫ్ గురించి నన్ను అడిగారు. ఈ విధంగా ఉంటా సార్, అది అడగడం ఒక 6 నెలల లోపలనే ఒకటి అడిగితే 2 శాంక్షన్ చేసినారు. అంటే ఒక ఆస్ట్రో టర్ఫ్ 12.5 కోటి అంటే 25 కోట్లు. 25 కోట్లు కడపకు. పులివెందుల్లో ఒక ఆస్ట్రో టర్ఫ్, ఎందుకంటే పులివెందుల్లో కూడా మంచి హాకీ క్రీడాకారులు ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. కడపలో ఇంకా చెప్పనవసరం లేదు. కడపలో హాకీ క్రీడాకారులు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, లా చదివి జడ్జిలుగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్టీసీ కాదు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే చెప్పనవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ హాకీ ద్వారా, హాకీలో ఆడిన సర్టిఫికేట్స్ ద్వారా ఉద్యోగాలు పొందినారు. కానీ గడిచిన 5 సంవత్సరాల నుంచి కొద్దిగా హాకీలో ఏదైతే ఈ ఇంపార్టెంట్ ఆస్ట్రో టర్ఫ్ లేక పిల్లలలో నైపుణ్యం అనేది కొద్దిగా తగ్గింది. ఈ లక్ష్యంతోనే నేను ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన ఇమేజ్కి అలాట్ చేయడం, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీని యొక్క ఆస్ట్రో టర్ఫ్ యొక్క విలువ అనేది ఏమి అనేది రాబోయే భవిష్యత్ తరంలో అందరికీ తెలియవస్తుంది కూడా. ఎందుకంటే ఎంతో మంది నేషనల్ స్టాండర్డ్లో డాక్టర్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగాల్లో హాకీ తరఫున ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని రాజకీయ రూపంలో ఆలోచించకుండా అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం క్రీడల్లో కూడా ముందుకు రావాలని ఏ ఉద్దేశంతో అయితే చేపట్టారో ఆ ఉద్దేశం నాకు నచ్చింది. కాబట్టి నాకు కోరిక ఒకటే ఉన్నింది, నేను హాకీ క్రీడాకారుడు ఇదే స్టేడియంలో నేను ఆడాను. ఇదే స్టేడియంలో ఆడి ఈరోజు అదే స్టేడియంలో నేను ఈయన సహకారంతో ఆస్ట్రో టర్ఫ్ వేయడం జరిగింది. కాబట్టి ఇందులో నాకు పూర్తిగా సహకరించిన వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అవినాష్ రెడ్డి అన్నకైతేనేమి, ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి అయితేనేమి, సురేష్ బాబు గారికి అయితేనేమి, రవీంద్రనాథ్ రెడ్డి గారికి అయితేనేమి, వీరి ద్వారా నా యొక్క ఫైల్ మూవ్ అయ్యి ఈ ఆస్ట్రో టర్ఫ్ కడపకు అందిందంటే భవిష్యత్తులో కడప నుంచి కొన్ని హాకీ రత్నాలు బయటకు వస్తారు. వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తు, హాకీ క్రీడ అనేది పేదవారు ఆడే గేమ్. ఈ గేమ్లో నుంచి వాళ్ళకు సర్టిఫికేట్ అందితే వారి కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఆధారపడతాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి పాస్టర్స్ని అయితేనేమి, కొంతమంది బ్రాహ్మిన్స్ని అయితేనేమి, ముస్లిమ్స్లు అయితేనేమి, అదేవిధంగా వారందరి ప్రార్థనలు ఆయనకు ఉండాలా, వారి ఆశీర్వాదాలు ఉండాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా అందరినీ పిలిచాము. ఒకటే ఒక్క మాట చివరన, మైదానం అనే దానికి ఎటువంటి కులం ఉండదు. హాకీ ఏ ఒక్క మైదానంలో కూడా కులం అనేది ఉండదు. కుల మతాలకు అతీతంగా కానీ ఇంకొక విధంగా అనుకున్నా కానీ క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. దయవుంచి ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో ఉండే అధికారులను విన్నవించుకుంటున్నా, రాబోయే జనవరిలో సీజన్ మొదలవుతుంది. హాకీ ఆస్ట్రో టర్ఫ్ను త్వరగా ఓపెన్ చేయించాలని ప్రత్యేకంగా చేతులెత్తి జోడించి ఈ జిల్లాలోని అధికారులను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.